హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను వేదిక్ మల్టిప్లైయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వేదిక్ మల్టిప్లైయర్ అనేది ఇక్కడ మనకి 16 వేదిక్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఉంటాయి. అందులో ఒక ఫార్ములానే వేదిక్ మల్టిప్లైయర్గా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు. ఆ 16 వేదిక్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఏంటంటే అనురూప్య శూన్యమన్యత్, చలన కలనభ్యాం, ఏకాధికేన పూర్వేణ, ఏకన్యేన పూర్వేణ, గుణక సముచ్చయః, గుణిత సముచ్చయః, నిఖిలం నవచరం దస్తః, పరావర్త యోజయేత్, పూర్ణ అపూర్ణాభ్యం, సంకలన వ్యవకలనాభ్యం, శేషనికేన చరమేణ, శూన్యం సామ్య సముచ్చయ, సోపాంతే అధ్యయమంత్యం, ఓర్ధవతిరిగ్భ్యం, ఎష్టి సమిస్థి యావధనం. అయితే ఇక్కడ చూడండి, మనకి 14th వన్ ఓర్ధవతిరిగ్భ్యం ఉంది కదా. ఈ ఓర్ధవతిరిగ్భ్యం ఫార్ములా యూజ్ చేసే ఇక్కడ వేదిక్ మల్టిప్లైయర్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓర్ధవ అంటే వర్టికలీ, తిరిగ్భ్యాం అంటే క్రాస్ వైజ్. అంటే ఇక్కడ మనకి ఓర్ధవ తిరిగ్భ్యాం అంటే వర్టికలీ క్రాస్ వైజ్. సో ఈ మెథడ్ యూజ్ చేసే ఇక్కడ వేదిక్ మల్టిప్లైయర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ 4-bit డేటాకి ఇలా రిప్రజెంట్ చేసాం కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈ డేటాని ఎలా మల్టిప్లై చేసుకుంటామంటే ఫస్ట్ A0 ఇంటూ B0 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ క్యారీ జనరేట్ అవుతుంది, అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన సమ్ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ కేసు వచ్చి మనకి ఇక్కడ A0 ఇంటూ B1 ఈ రిజల్ట్ అనేది R0గా తీసుకుంటే, నెక్స్ట్ A1 ఇంటూ B0 ఈ రిజల్ట్ వచ్చి R1గా తీసుకుంటే, అగైన్ ఇక్కడ మనకి క్యారీ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ప్రీవియస్ క్యారీ, అది ఇక్కడ నోట్ చేసుకుంటే మనకి ప్రజెంట్ మనకి డేటా అనేది క్యారీ అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ సమ్ ఇక్కడ S0 ఉంటుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ సమ్ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ A0 ఇంటూ B2, సో ఈ రిజల్ట్ వచ్చి R0. తర్వాత A1 ఇంటూ B1 ఈ రిజల్ట్ వచ్చి R1. నెక్స్ట్ A2 ఇంటూ B0 ఈ రిజల్ట్ వచ్చి R2గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ క్యారీ మనకి C1 ఉంది కదా, అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యారీ జనరేట్ అవుతుంది, అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ డేటా అనేది S0 S1 ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్ వచ్చి ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ కేసు ఇక్కడ డేటా అనేది A0 ఇంటూ B3, సో ఈ డేటా వచ్చి R0గా తీసుకుంటే, నెక్స్ట్ A1 ఇంటూ B2 ఈ డేటా వచ్చి R1గా తీసుకుంటే, నెక్స్ట్ A2 ఇంటూ B1 ఈ డేటా వచ్చి R2గా తీసుకుంటాం. అగైన్ A3 ఇంటూ B0 ఈ డేటా వచ్చి R3గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ క్యారీ C2 ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది క్యారీ జనరేట్ అవుతుంది, అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ డేటా మనకి ఇక్కడ S2 S1 S0 ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి S3 కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డేటా అనేది A1 ఇంటూ B3 అనేది R0గా తీసుకుంటే, తర్వాత A2 ఇంటూ B2 అనేది R1గా తీసుకుంటే, నెక్స్ట్ A3 ఇంటూ B1 ఇది వచ్చి R2గా తీసుకుంటే, అగైన్ ఇక్కడ ప్రీవియస్ క్యారీ C3 ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అగైన్ ఈ డేటా అంతా యాడ్ చేస్తే మనకి ప్రజెంట్ క్యారీ జనరేట్ అవుతుంది, అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ సమ్ ఇక్కడ ఇలా ఉంటుంది కదా, అదంతా ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సమ్ అనేది అది కూడా ఇక్కడ నోట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, A2 ఇంటూ B3 ఈ డేటా వచ్చి R0, A3 ఇంటూ B2 ఈ డేటా వచ్చి R1గా తీసుకుంటాం. అగైన్ ప్రీవియస్ క్యారీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ క్యారీ అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ డేటా అనేది S4 S3 S2 S1 S0 ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి A3 ఇంటూ B3 ఈ డేటా వచ్చి R0గా తీసుకుంటాం. అగైన్ ప్రీవియస్ క్యారీ వచ్చి అది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ క్యారీ అదేవిధంగా సమ్ జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఆల్రెడీ ఇక్కడ చూడండి, ప్రీవియస్ సమ్ అనేది S5 S4 S3 S2 S1 S0 ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ సమ్ము క్యారీ రెండింటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ S6 C6 అంటే ఓవరాల్గా మనకి డేటా అనేది ఈ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఈ మల్టిప్లికేషన్ వాల్యూస్ ప్రకారం మనం
ఈక్వేషన్ నోట్ చేసినట్లయితే మనకి ఇలా జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కేసు మనకి ఇక్కడ సమ్ టైమ్స్ క్యారీ జనరేట్ కాకపోవచ్చు. ఒకవేళ క్యారీ జనరేట్ అయితే నెక్స్ట్ సమ్మేషన్కి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, సెకండ్ కేసు మనకి ఇక్కడ 2 బిట్స్ వస్తాయి. ఈ 2 బిట్స్ ఒకవేళ ప్రీవియస్ క్యారీ అది కూడా ఉంటే యాడ్ చేసుకుంటాం. ప్రజెంట్ మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి సమ్ జనరేట్ అవుతుంది, అదేవిధంగా క్యారీ జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్యారీని మళ్ళీ నెక్స్ట్ సమ్మేషన్కి యాడ్ చేసుకుంటూ రావాలి. సో అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ కేసు ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా అయితే చేసామో దాని ప్రకారమే ఇక్కడ అవుట్పుట్ అనేది నోట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ S0, S1, S2 ఇవన్నీ నేను ఏంటంటే ఇక్కడ R0, R1, R2గా నోట్ చేసుకున్నాను అంతే. సో రిమైనింగ్ అంతా మీకు ప్రీవియస్ ఈ మల్టిప్లికేషన్ డేటా ఏదైతే వస్తుందో అదే డేటాని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ A0, B0, R0గా తీసుకున్నాను. అగైన్ ఇక్కడ A0, B1 అనేది R0, A1, B0 అనేది R2. ఇలాగా మనం డిఫైన్ చేసి మీకు చెప్పాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాస్ ప్రకారం మనం డయాగ్రామ్ నోట్ చేసినట్లయితే మనకి వేదిక్ మల్టిప్లైయర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కేసు డైరెక్ట్గా ఈ పర్టికులర్ వాల్యూస్కి ఇలా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఎవ్రీ మల్టిప్లికేషన్కి మనం ఇక్కడ అండిగేట్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటాం. కాబట్టి అండిగేట్ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ టర్మ్ని ఏమంటారంటే పార్షియల్ ప్రోడక్ట్స్ అంటాం. ఆ పార్షియల్ ప్రోడక్ట్స్ని మనం ఎలా తీసుకుంటామంటే అండిగేట్తో మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ టర్మ్కి ఒక అండిగేట్ అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే R0 డైరెక్ట్గా తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ అండిగేట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో R0గా తీసుకుంటాం. సెకండ్ కేసు వచ్చి 2 ఇన్పుట్ యాడర్ అనేది యూజ్ చేసుకోవాలి. అగైన్ థర్డ్ కేసుకి 4 ఇన్పుట్ యాడర్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 ఇన్పుట్ యాడర్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 ఇన్పుట్ యాడర్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇన్పుట్ యాడర్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇన్పుట్ యాడర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ మనకి ఈ క్యారీ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఈ సమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 ఇన్పుట్ యాడర్గా మనం తీసుకుంటాం. సో ఓవరాల్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను డేటా అనేది 325 అదేవిధంగా 738 తీసుకునేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, 5 into 8 మనకి 40 జనరేట్ అవుతుంది. సో ప్రీవియస్ క్యారీ డిఫాల్ట్గా మనం 0 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 40 + 0 అంటే 40 జనరేట్ అవుతుంది. అగైన్ ఈ 0 సమ్ అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. 4 క్యారీ అనేది సపరేట్గా మనం ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, 5 into 3 15. నెక్స్ట్ 2 into 8 16. సో ఓవరాల్గా డేటా ఎంత వస్తుందంటే 31. సో 31 అగైన్ ప్రీవియస్ క్యారీ 4 ఉంది కాబట్టి అది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 35 జనరేట్ అవుతుంది. అగైన్ ఈ 5 సమ్ము ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. 5 సమ్ అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇది క్యారీగా నోట్ చేసుకుంటాం. తర్వాత కేసు చూడండి, 5 into 7 35. నెక్స్ట్ 2 into 3 6. నెక్స్ట్ 3 into 8 24. ఓవరాల్గా ఇక్కడ డేటా అబ్జర్వ్ చేస్తే మనకి 15 నెక్స్ట్ 65 వస్తుంది. ఈ 65కి ప్రీవియస్ క్యారీ 3 ఉంది కదా, అది యాడ్ చేసాం. కాబట్టి ఇక్కడ 68 జనరేట్ అవుతుంది. ఆల్రెడీ డేటా అనేది 50 ఉంటుంది కదా, అది నోట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ 8 సమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. తర్వాత 6 క్యారీ అనేది సపరేట్గా ఇక్కడ నోట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, 2 into 7 14. నెక్స్ట్ 3 into 3 9. సో ఓవరాల్గా డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 23 జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ క్యారీ 6 ఉంది కదా, ఈ 23కి 6 యాడ్ అవుతాయి, 29 జనరేట్ అవుతుంది. అగైన్ ప్రీవియస్ ఇక్కడ డేటా అనేది 850 ఉంది కదా, అది ఇక్కడ నోట్ చేసి తర్వాత ఇక్కడ ప్రజెంట్ 9 సమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అగైన్ ఈ క్యారీని సపరేట్గా ఇక్కడ నోట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, 3 into 7 21. అగైన్ ప్రీవియస్ క్యారీ 2. సో 21 + 2 23గా జనరేట్ అవుతుంది. ఆల్రెడీ మనకి 9850 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. ప్రజెంట్ 23 ఏదైతే ఉంటుందో యాస్టేజ్గా ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2,39,850 జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను క్యాల్సి ఓపెన్ చేసి ఈ పర్టికులర్ మల్టిప్లికేషన్ రిజల్ట్ ఎలా వస్తుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. కాబట్టి నేను ఇక్కడ క్యాల్సి ఓపెన్ చేశాను.
తర్వాత ఇక్కడ చూడండి డెసిమల్ మోడ్లో సెట్ చేసుకున్నాను. మనకి 325 ఇంటూ 738 కాబట్టి 325 ఇంటూ 738 దట్ ఈక్వల్ టు ఇక్కడ డేటా అబ్జర్వ్ చేయండి 2,39,850 2,39,850. సో కాబట్టి మనం వేదిక్ మల్టిప్లైయర్ ద్వారా చేసిన డేటా ఆల్రెడీ నేను క్యాల్సిలో చెక్ చేసిన డేటా రెండు ఒకటే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి డేటా అనేది ఇక్కడ ఈక్వల్గా ఇస్తే ప్రాబ్లం ఉండదు. అంటే ఇక్కడ మనకి మల్టిప్లైయర్ బిట్టు ఈక్వల్ డిజిట్స్తో ఇస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ డేటా అన్ఈక్వల్గా ఇస్తే మనం ఏం చేయాలంటే ఈక్వల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను డేటా అనేది 1 2 3 4 ఇంటూ 768 ఇలా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఈక్వలైజ్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని ఎలా ఈక్వలైజ్ చేసుకుంటామంటే లోయర్ నెంబరు డిజిట్స్ ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ పర్టికులర్ ఎంఎస్బి ప్లేస్లో 0 అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం వేదిక మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ అన్ఈక్వల్గా ఇస్తే ఈ విధంగా మనము ఈక్వల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వేదిక మల్టిప్లైయర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు.